వీక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జనవరి 14, 2026, బుధవారం. తిథి ఏకాదశి సాయంత్రం 5:52 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం అనురాధ, రాత్రి 3:03 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము గండము, రాత్రి 7:56 వరకు, తదుపరి వృద్ధి. కరణం బాలవ, సాయంత్రం 5:52 వరకు, తదుపరి కౌలవ, రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 6:39, సూర్యాస్తమయం సాయంత్రం 5:54, చంద్రోదయం రాత్రి 3:40, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:05. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుండి 1:41 వరకు, యమగండం ఉదయం 8:04 నుండి 9:28 వరకు, గుళిక కాలం ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:17 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:39 వరకు, వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 3:23 నుండి 5:10 వరకు, అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:48 వరకు. శుభ గడియలు ఉదయం 6:43 నుండి 8 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5:49 వరకు. జనవరి 14 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి, సాయంత్రం 5:52 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. దృక్కుగణిత పంచాంగం ప్రకారం ఈ రోజు సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతి రోజు కాబట్టి సంక్రాంతి రోజుల్లో పంచాంగం ప్రకారం శుభకార్యాలు చేయకూడదు. ఈ రోజు సూర్యుడు మధ్యాహ్నం 3:13 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను ఉంటాడు. ఈ సంక్రాంతి పుణ్యకాలం మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 5:54 వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే స్నాన దాన ధ్యానాలకు విశేష ఫలితం ఉంటుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు ఈరోజు మధ్యాహ్నం 3:13 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: షట్తిల ఏకాదశి, పుష్య బహుళ ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు. ఈ రోజున నువ్వు గింజలతో స్నానం చేయడం, నువ్వుల పొడితో చేసిన ఆహారాన్ని స్వీకరించడం, నువ్వులు దానం చేయడం వలన శని దోషాల నుండి విముక్తి పొందుతారని నమ్మకం. అంతర్జాతీయ గాలిపటాల దినోత్సవం, ప్రపంచ లాజిక్ దినోత్సవం. తెలుగు సినీ దర్శకులు, మాటల రచయిత జంధ్యాల గారి జయంతి.
అలనాటి తెలుగు సినీ కథానాయకులు శోభన్ బాబు గారి జయంతి, తెలుగు సినీ నటులు రావు గోపాలరావు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 14 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి దైవ బలం రక్షిస్తుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. సింహ రాశి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కన్యా రాశి మంచి మనసును చాటుకుంటారు. తులా రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి దయా హృదయాన్ని కలిగి ఉంటారు. ధనుస్సు రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి అంతా మంచే జరుగుతుంది. మీన రాశి అధిక శ్రమ ఉండవచ్చు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.